అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సిలో విజయానికి 5 మెట్లున్నాయి. ఆ విజయానికి 5 మెట్ల గురించి చర్చించుకోబోతున్నాం. మొట్టమొదటిది సిలబస్ అండి. ఏదైతే సిలబస్ ఇచ్చారో ప్రస్తుతానికి ఇప్పుడు టెట్‌కి సంబంధించి ఇది సిలబస్ అనుకోండి. సిలబస్ చదవాలి. సిలబస్ చదవాలి అని మనం పేపర్‌లో చూస్తుంటాం. అందరూ సిలబస్ చదవాలి అంటే ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి చదివేయాలనుకుంటాం. కానీ కాదండి. సిలబస్ చదవాలి అనే దానికి అర్థం ఏంటంటే సిలబస్ పేపర్‌ని మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఇది సిలబస్ అనుకుంటే రోజు ఈ పేపర్‌ని మీరు ప్రింటౌట్ తీసుకోవాలి. ఆ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్‌ని రోజు మీరు క్షుణ్ణంగా సిలబస్‌ని చదవాలి. అది మీరు ఏ పేపర్ అయినా చూడండి సిలబస్ చదవాలి అనే టిప్ ఒకటుంటుంది. కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే సిలబస్ చదవాలి అంటే ఏదైతే ఇచ్చారో టెక్స్ట్ బుక్‌లో చదువుకోవాలి అని కాదు అర్థం. మీకు ఇవ్వబడిన ఏదైతే సిలబస్ పేపర్ ఉందో ఆ సిలబస్ పేపర్‌ని మీరు ప్రింటౌట్ తీసుకొని దాన్ని రోజు కూడా అది చదవాలి. తర్వాత టెక్స్ట్ బుక్స్. మరి సిలబస్ పేపర్ చదవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే పరిధేంటి? మీ ఏ పరిధి వరకు మీరు చదవాల్సి ఉంటుందనేది మీకు అర్థమవుతుంది సిలబస్ పేపర్ ద్వారా. ఏదైనా విషయం ఔట్ ఆఫ్ మీరు వెళ్తుంటే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది సిలబస్ పేపర్ అనేది. ఈ సిలబస్ పేపర్‌ని క్షుణ్ణంగా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది డిఎస్సి. కేవలం ఏదైతే సిలబస్‌ని ఉందో దాన్ని లక్ష్యంగా మాత్రమే ఇస్తారు. ఔట్ ఆఫ్ సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి జీకే. జీకే అనేది మనం బయట చదువుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్స్‌లో ఉండదు. అలానే కొన్ని తెలుగు సంబంధించి కానీ లేకపోతే ఇంగ్లీష్‌కి సంబంధించి ఆథర్స్ ఇస్తున్నారు. అది మీ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి మాత్రమే ఇస్తున్నారు. అది ఔట్ ఆఫ్ అది అంతే తప్ప దాని గురించి మీరు గనక లక్ష్య పెడితే నిజంగా నాకు ఆథర్స్ అందరివి వచ్చేయాలనుకుంటే డిఎస్సిలో మీకిచ్చిన సిలబస్ కన్నా అది ఒక 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి వాటికి ఏం చేయాలి? అలాంటి వాటికి మీరు చేయాల్సిందేందంటే మీరు అలాంటి వాటిని కొన్ని ఇంపార్టెంట్‌వి ఒక 100 మాత్రమే గుర్తుంచుకోవాలి. దానికోసం టైం వేస్ట్ చేయకూడదు. రెండవది టెక్స్ట్ బుక్స్. కేవలం మీరు టెట్‌కి గాని, డిఎస్సికి గాని టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్స్‌లో నుంచే ఇస్తారు. సార్ మేము చూస్తున్నాం టెక్స్ట్ బుక్స్‌లో అంత డీప్‌గా లేదు. గ్రామర్‌కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా అయితే మ్యాథ్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఇచ్చి మిగతా ప్రాబ్లమ్స్‌ని మనం చేయమని ఉదాహరణ ఇచ్చి తర్వాత చేయమంటారో అదేవిధంగా ఇంగ్లీష్‌లో మీకు నౌన్ క్లాస్ కానివ్వండి, యాడ్వర్బియల్ క్లాస్, యాడ్జెక్టివ్‌ని టచ్ చేసి వదిలేస్తారు. మనం దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సార్లు చేయడం ద్వారా మన మైండ్‌లో అవి స్టోర్ అవుతాయి. ఆ విధంగా చేయాలి తప్పించి ఎక్కడెక్కడో ఉంటాయని మీరు తిరగకూడదు. ఇంకోటి టెక్స్ట్ బుక్స్‌కి సంబంధించి మీరు ఏదైతే గ్రామర్ ఉందో అది 1 క్లాస్ నుంచి 10 క్లాస్ వరకు ఎస్‌జిటి వాళ్ళైతే 1 నుంచి 10 క్లాస్ వరకు ఖచ్చితంగా గ్రామర్ అనేది మీరు చదవాల్సి ఉంటుంది. ఒకవేళ మేము చెప్పేది 1 నుంచి 8దో తరగతి వరకే. కాబట్టి 1 నుంచి 8దో తరగతి వరకున్న టెక్స్ట్ బుక్స్‌లో గ్రామర్ మాత్రమే చూస్తాము అంటే మీరు ఈ కాంపిటీషన్‌లో వెనకబడినట్లే అర్థం చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఫస్ట్ 10థ్ క్లాస్ వరకు ఎస్‌జిటి వాళ్ళు చదవాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే మాత్రం ఇంటర్మీడియేట్, డిగ్రీ లెవెల్‌లో గ్రామర్ వరకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అడిగే డెప్త్‌ని అర్థం చేసుకోవడానికి. ముఖ్యంగా ఇవి గనక యాక్చువల్‌గా ఇవ్వబడిన గ్రామర్ ఇంటర్‌లో గనక ఉంటే డిగ్రీలో అనేది అంతగా లేదు. ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటర్ స్టాండర్డ్స్ వరకు సరిపోతాయి. కాబట్టి వాళ్ళు ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ వరకు కూడా ఖచ్చితంగా ఆ డెప్త్ నాలెడ్జ్ అనేది మాత్రం గ్రామర్‌లో ఉండాలి. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విజయానికి దగ్గరగా చేరగలరు. ఇక టెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి? ఎస్సీఈఆర్‌టీ అండి. ఎస్సీఈఆర్‌టీ వారు ముద్రించిన టెక్స్ట్ బుక్స్. ఏవైతే పాఠశాలలో ఫాలో అవుతున్నారో ఆ టెక్స్ట్ బుక్స్‌ని చదవాలి. ఆ తర్వాత మనం డీఎడ్, బీఎడ్ అయితే తెలుగు అకాడమీ వారి పుస్తకాల్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇక వేరే పబ్లిషర్స్ ఎవరైనా సరే ప్రైవేట్ పబ్లిషర్స్‌యి మీరు చదువుతున్నారు అంటే మీరు విజయానికి దూరం అవుతున్నారనే విషయం గ్రహించాలి. తర్వాత నోట్స్. మీరు ఏది చదివినా సరే
దాన్ని ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. చాలామంది ఈ పీడిఎఫ్ ఇస్తారా, ఈ పీడిఎఫ్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఓకే, ఇస్తాం. అది ఏమవుతుంది? అది కూడా ఒక పబ్లిషర్ గైడ్ లాగా మీ దగ్గర ఉంటుందే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే మీ దగ్గర దాని పీడిఎఫ్ కానీ ఏదైనా ఉండదో మీరు వెంటనే ఏం చేయాలి? విని దానికి నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఏదైనా డౌట్ ఉంటే మరలా ఆ వీడియోని ఒకసారి పునఃపరిశీలన చేసుకొని మరలా విని మరలా ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలి. లేదా కామెంట్ సెక్షన్లో ఇది నాకు డౌట్ అని మీరు అడగొచ్చు. తర్వాత నోట్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే టైం సేవ్ చేస్తుంది. మనం ఒక బుక్ని చదవాలంటే ఒక 30 రోజులు పట్టింది అంటే నోట్స్ కేవలం 5 లేదా 10 గంటల్లో అయిపోతుంది. అంటే ఒక వ్యక్తి 30 రోజులు చదివేది నోట్స్లో వచ్చేసరికి 5 లేదా 6 గంటలు. ఇంకా అయితే గంటలోనే పూర్తి చేసే విధంగా నోట్స్ రాయబడుతుంది. కాబట్టి మనం చాలా టైం సేవ్ అవుతుంది. తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ ఎందుకు చేయాలి? చూడండి, ఎంతోమంది సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వాళ్ళకి పెద్ద విషయం కాదు. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే వాళ్ళకి జరిగే పెద్ద తప్పు ఏంటంటే లేదా నష్టం ఏంటంటే వాళ్ళు సమయానికి ఆ పేపర్ని కంప్లీట్ చేయలేకపోవడమే. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ పేపర్స్ చేస్తామో మనలో ఉన్న లోపాలు మనకు అర్థం అవడం మొదలవుతాయి. ఎప్పుడైతే మన లోపం అర్థమైందో వెంటనే మనం దాన్ని సరిచేసుకోవడానికి మన ప్రయత్నాలు ప్రారంభిస్తాం. ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో మనం విజయానికి దగ్గరవుతాం. తర్వాత రివిజన్ అనేది సక్సెస్ అనేది మన చివరి మెట్టు అయితే ఆ చివరి మెట్టుకున్న ముందు మెట్టే రివిజన్. మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తారు అనే దాని మీదే మీ విజయం ఆధారపడి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రివిజన్ ఎన్నిసార్లు చేయొచ్చు అంటే చెప్పలేం. కొంతమంది 20-30 సార్లు చేయొచ్చు. దానికి సాయపడేదే నోట్స్ మీరు విపరీతంగా చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. నోట్స్ కూడా ఎలా రాసుకోవాలి అనే దాని మీద నేను ఒక ప్రత్యేకంగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈ నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.